Subscribe now and press the bell icon. Never miss. Friends, welcome to our channel. Friends, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో తమ్మైలో చూసింటారు ఉజ్వల రీఛార్జ్లో మనం ఓన్లీ రీఛార్జ్లే కాకుండా ఆధార్ పీవీసీ కార్డు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అప్పుడే అన్ని రీఛార్జ్ ప్లాన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఆల్మోర్ డిటిహెచ్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఎనీమోర్ మీకు అందులో పీడిఎఫ్లు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను, వెళ్ళి ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. స్క్రీన్ పైన మనకి ఉజ్వల మల్టీ రీఛార్జ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో మనం రీఛార్జులు డిటిహెచ్ అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ కూడా చేస్తూ ఉన్నాము. 3% కమిషన్ కూడా ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనం డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్లో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఎలాంటి మనం క్రోమ్ అప్లికేషన్ కానీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి బ్రౌజర్ కూడా మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనం డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్లు అనేది డైరెక్ట్గా మనం లాగిన్ అవ్వచ్చు. అది ఏ విధంగా అనేది చూడండి, వీడియో పూర్తిగా లైక్ చేయండి. అంతేకాకుండా పీవీసీ కార్డు చూశారు కదా, చాలామంది పీవీసీ కార్డు అనేది వాడుతూ ఉంటారు, ఆధార్ పీవీసీ కార్డు. అదేవిధంగా మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే ఓన్లీ 50 రూపాయలకే మనం ఏ విధంగా మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనం ఎలాంటి అడ్రస్ అయినా సరే మీ ఆధార్లో సేమ్ అడ్రస్కి వితిన్ 50 డేస్ అంటే 15 రోజుల్లోనే మీ అడ్రస్కి అనేది డెలివర్ అవుతుంది స్పీడ్ పోస్ట్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ మిత్ర మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, మై ఆధార్ యూటీ గవర్నమెంట్ వెబ్సైటు. కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ మనం ఆధార్ అడ్రస్లు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ కూడా మనం చేంజ్ చేసే ఆప్షన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా డౌన్లోడ్ ఆధార్ కనిపిస్తుంది. ఇక్కడ విఐడి ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ షో అవుతుంది కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం చెక్ చేసుకోవచ్చు. వెరిఫై ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, చేసుకునేవారు డైరెక్ట్గా చేసుకోవచ్చు. అదేవిధంగా విఐడి జనరేట్ కూడా ఇక్కడ అవపడుతుంది. ఆధార్ లాక్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ అవపడుతుంది. ఇక్కడ బ్యాంక్ స్క్రీనింగ్ స్టేటస్ అంటే బ్యాంక్ సంబంధించిన కూడా మనం ఇక్కడ స్టేటస్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సింది చూసారంటే ఇక్కడ ఆధార్ పీవీసీ కార్డ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్, మనం ఆధార్ పీవీసీ కార్డ్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ పీవీసీ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారంటే ఆధార్ కార్డ్, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ ద్వారా అన్నీ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ 50 రూపాయలకి మనం జిఎస్టీ సహా ఈ ఆధార్ కార్డ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఆధార్ నెంబరు, ఇక్కడ చూడండి ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది కదా, ఎన్రోల్మెంట్ నెంబర్ కాకుండా ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూసారంటే ఆధార్ నెంబర్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్రోల్మెంట్ నెంబర్ ఈ విధంగా అనేది స్క్రీన్ పైన మీకు షో అవుతుంది. ఇక్కడ నాకైతే ఆధార్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మై మొబైల్ నంబర్ నాట్ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ కాకపోయినా కూడా, అంటే మీ మొబైల్ నెంబరు మీరు లింక్ చేయకపోయినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఊరికే సపోజ్ ఉదాహరణకి నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ అనేసి మనకు చూపిస్తుంది, మొబైల్ నెంబర్ లింక్ ఉండాలనేసి. క్లోజ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ అనేది మనకి జనరేట్ అయ్యి వస్తుంది, మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర. ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ కనిపిస్తుంది కదా, రౌండ్ ఆఫ్, ఇక్కడ క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి మన ఆధార్ కార్డ్ అనేది ఏ విధంగా ఉందో అవన్నీ కూడా మనకి షో అవుతుంది. ఇక్కడ యువర్ రిక్వెస్ట్ బి రిజిస్ట్రేషన్ పూర్తిగా మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, 50 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మనకి ఛార్జెస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ స్క్రోల్లో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇందులో మీరు ఎనీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఫోన్పే, గూగుల్ పే ఎనీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫోన్పే అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అనేది వెరిఫై చేయమంటుంది ఫ్రెండ్స్. నేను యూపీఐ ఐడి ఇచ్చాను. ఇక్కడ వెరిఫై నౌ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్సెప్ట్ చేసింది. ప్రొసీడ్ అంటుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఫోన్పే అయితే ఫోన్పేకి ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా గూగుల్ పేకి సంబంధించిన మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పే చేయమంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఇక్కడ నుంచి పే చేయవచ్చు. ఇక్కడ స్క్రీన్ బ్లాక్గా కూడా కనిపించవచ్చు, ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ కోసం. ఇక్కడ నేను 50 రూపీస్ అనేది పే చేశాను. మెసేజ్లు కూడా వచ్చింది. ఇక్కడ చూడండి మనకి సక్సెస్ఫుల్ అనేసి నోటిఫికేషన్ ద్వారా ఆధార్కి సంబంధించిన కూడా మనకి అన్నీ రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్టేటస్ చూసారంటే సక్సెస్ఫుల్గా మనం పేమెంట్ అనేది మనం పే చేసాము. స్క్రీన్ షాట్ కావాల్సింది మీరు తీసి పెట్టుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎస్ఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది కదా. అది ఎక్కడ సార్ ఉందంటే ఇక్కడ చూడండి, మీకు ఇందాక స్క్రీన్ షాట్ తీశారు కదా, అందులోనే కనిపిస్తుంది. లేకపోతే మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. ఇంతకు ముందు అయితే మనకి ఆధార్ పీవీసీ కార్డ్ అనేది షో చేసేవారు. ఇప్పుడు అనేది డైరెక్ట్గా ఆర్డర్ అనేది తీసుకుంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఆధార్ కార్డు అనేది వితిన్ 15 రోజుల్లో 50 డేస్లో మనకి కొరియర్లో వస్తుంది. నేను వచ్చిన తర్వాత మీకు అప్డేట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మెసేజ్లో వచ్చిందని చెప్పాను కదా. ఇక్కడ ఈ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకుని లేకపోతే ఎంటర్ చేసుకునేసి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను పే చేశాను. అదేవిధంగా క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్యాప్చర్ అనేది ఎంటర్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మన స్టేటస్ అనేది ఇక్కడ అవపడుతుంది. ప్రొసీడ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి బిల్లింగ్ నెంబర్ అన్నీ కూడా ఇంకా అవపడలేదు, ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ డేట్ డిస్పాచ్ అయిందా లేదా అని కూడా ఇక్కడ అవపడుతుంది. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు కూడా అప్లై చేసుకోవాలనేసి ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ కానీ కామెంట్ కానీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.